బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటది. కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళు, ఎండుమిరగాయ అలాగే జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి, వేపుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకుంటుండగా బీరకాయ తొక్కలు వేసేసుకొని ఆ తొక్కలు ఉంటాయి కదా చక్కగా వేగాలండి. కొంచెం టైం పడుతుంది. తొక్కలు బాగా వేగాలి. మనం గరిటతో నొక్కేటప్పుడు చక్కగా విరిగేలాగా ఉండాలి. అంత బాగా వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగాక పక్కకు తీసుకొని చల్లగా అవ్వే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండు నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ బౌల్లోకి ఎండుమిరగాయలు, వేరుశనగ గుళ్ళు ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ రెడీగా పెట్టేసుకొని అది మిక్సీకి రెడీ చేసుకోవాలన్నమాట. జీలకర్ర వేస్తాం కదా, ఇప్పుడు బీరకాయ తొక్కల్ని వేసుకోవాలండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. టిఫిన్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఒక కూరగాయతో 2 రకాలు వండొచ్చు అన్నమాట. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు ఉంది కదా, మనం చక్కగా ఇలా పిసికేసుకొని దాన్ని ఆ వాటర్ని అందులో యాడ్ చేసేసుకోవడమే. పొట్టు అది పడకుండా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకి అలాగే మనకు లంచ్లోకి కూర 2 రకాలు అవుతాయి బీరకాయతో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ.